ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా నేను ఈ సెటప్ మీద వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ సెటప్ మొత్తం కాస్ట్ వచ్చేసరికి 4,32,400 రూపాయల దాకా ఉంటుంది. ఈ సెటప్ మొత్తం నేను చేసింది ఈ మ్యాక్ మినీతో, మ్యాక్ మినీ 2024 ఇది M4 లో వస్తుంది, M4 Pro తో వస్తుంది మోడల్. ఇది వచ్చేసరికి నా దగ్గర ఉంది M4 Pro. ఇది కస్టమైజ్ చేసింది. ఇది 48 GB ర్యామ్ తో వస్తుంది అండ్ 14 కోర్ CPU ఉంటుంది, 20 కోర్ GPU తో వస్తుంది. మొత్తం ఈ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ సెటప్ గురించి మాట్లాడితే తర్వాత మనం మిగతా విషయాల గురించి మాట్లాడదాం. అండ్ మెయిన్ ఈ వీడియో థీమ్ వచ్చేసరికి ఈ మ్యాక్ మినీ గురించే ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న సెటప్ మొత్తానికి మెయిన్ హార్ట్ వచ్చేసరికి మ్యాక్ మినీ. సో మ్యాక్ మినీ వచ్చేసరికి ఇది కస్టమైజ్ చేసిన తర్వాత టోటల్ కాస్ట్ వచ్చేసరికి ఇది 2,39,000 రూపాయలు ఉంటుంది. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ కాస్ట్ వచ్చేసరికి మ్యాక్ స్టూడియోది ఉంటుంది. సో మ్యాక్ స్టూడియో డిస్ప్లే ఇది, దీని కాస్ట్ వచ్చేసరికి 1,59,900 రూపాయల దాకా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ కీబోర్డ్, ఇది యాపిల్ కీబోర్డే, దీని కాస్ట్ వచ్చేసరికి 9,500 రూపాయలు ఉంటుంది. అండ్ మ్యాజిక్ ట్రాక్ ప్యాడ్, ఇది కూడా యాపిల్దే, ఇది వచ్చేసరికి 14,500 రూపాయలు. అండ్ మ్యాజిక్ మౌస్, ఇది కూడా యాపిల్దే, ఇది వచ్చేసరికి 9,500 రూపాయలు. టోటల్ కాస్ట్ వచ్చేసరికి ఈ సెటప్ది చెప్పా కదా 4,32,400 రూపాయలు. ఇది చాలా ఎక్స్పెన్సివ్ సెటప్. ఎవరైనా మ్యాక్ మినీ కొనాలనుకుంటే ఇంత కాస్ట్లీ అయితే కొనరు. మ్యాక్ మినీ నార్మల్ మీరు బేస్ కొనాలనుకుంటే మాత్రం ప్రజెంట్ కాస్ట్ ఇది 59,900 రూపాయలకు వస్తుంది. అది 16 GB ర్యామ్, 256 GB SSDతో వస్తుంది. అండ్ దానిలో 10 కోర్ CPU, 10 కోర్ GPU అయితే ఉంటుంది. సో అన్నిట్లో మీకు న్యూరల్ ఇంజన్ సేమే, 16 కోర్ న్యూరల్ ఇంజన్తో వస్తున్నాయి. CPU, GPU దగ్గర కోర్స్ చేంజ్ అయితే ర్యామ్ స్టోరేజ్ చేంజ్ అయిపోతుంది. సో అక్కడ మీకు కాస్ట్ అయితే పెరిగిపోతూ ఉంటుంది. సో మీరు బేస్ మోడల్ తీసుకోవడం బెస్ట్. ఒకవేళ మీరు తక్కువ బడ్జెట్లో పవర్ఫుల్ PC ఎక్స్పీరియన్స్ మీకు కావాలనుకుంటే బేస్ మోడల్ 59,900 రూపాయలకు వస్తుంది. అండ్ ఒకవేళ స్టూడెంట్ అయితే మీకు 10,000 రూపాయలు డిస్కౌంట్ కూడా వస్తుంది. సో 49,900 రూపాయలకి చాలా పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. మీరు ఒకవేళ ఎక్కువ సాఫ్ట్వేర్స్ యూజ్ చేయాలని యూజ్ చేయొచ్చు, గేమ్స్ కూడా మీరు ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు. మరి హెవీ అన్నట్లా క్యాజువల్గా మీరు గేమ్స్ ఆడుకోవడానికి ఆడుకోవచ్చు. కాకపోతే ఇది అందరికీ సెట్ అవ్వదు. మ్యాక్ మినీ సెటప్ చేయాలంటే మీకు నార్మల్ ల్యాప్టాప్ లాగా కాదు, దీనికి డిస్ప్లే ఉండదు. మీకు రావడం ఈ బాక్స్ వస్తుంది, మ్యాక్ మినీ బాక్స్. ఈ బాక్స్ లోపల మీకు మ్యాక్ మినీతో పాటు ఒక పవర్ కేబుల్ వస్తుంది, 1.8 మీటర్ లెంత్ ఉంటుంది దీనిది. కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. ఇవే మీకు బాక్స్లో వచ్చాయితే మీరు మ్యాక్ మినీ ఆర్డర్ పెడితే ఆన్లైన్లో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మ్యాక్ మినీ నేను కొంటే ఖచ్చితంగా ఈ యాపిల్ డిస్ప్లే 1,60,000 పెట్టుకోనాలి, అదే వాడాలని చెప్పేసి కొంతమందికి మిత్ అయితే ఉంటుంది. మీరు ఏదైనా డిస్ప్లే, మీరు చిన్న డిస్ప్లే కూడా మీరు కనెక్ట్ చేయొచ్చు. ఒక 4,000 రూపాయలు, 5,000 రూపాయల డిస్ప్లే కన్నా కానీ మీరు కనెక్ట్ చేయొచ్చు. మీకు HDMI కేబుల్ ఉంటే చాలు. మీకు HDMI కేబుల్ కూడా మీరు డిస్ప్లే అయితే కొంటారో దాని బాక్స్లోనే వస్తుంది, మీరు సపరేట్ కొనాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. సో మీకు ఖచ్చితంగా మ్యాక్ మినీ యూజ్ చేయాలంటే డిస్ప్లే అయితే ఉండాలి, డిస్ప్లే సపరేట్ కొనుక్కోవాలి మీరు. అండ్ ఇది ఉంది కదా కీబోర్డ్ మౌస్ కూడా మీకు 1,000 రూపాయల లోపు వచ్చేస్తాయి వైర్లెస్ కీబోర్డ్ మౌస్లు. సో వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇవి మాత్రం కంపల్సరీ ఉండాలి. సో మీరు ఒక UPS కూడా అట్లీస్ట్ ఒక 30-40 మినిట్స్ బ్యాకప్ ఉన్న UPS ఒక 3,000 రూపాయలు దొరుకుతుంది. సో అది కూడా పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే మీరు వర్క్ చేస్తున్నారు, సడన్ కరెంట్ పోయింది అనుకోండి మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయింది. ల్యాప్టాప్ అనుకోండి కొద్దిసేపు ఉంటుంది కదా, మనకి ఛార్జింగ్ ఉంటుంది కాబట్టి ఉంటుంది. ఇవన్నీ కొన్ని మైనస్లు అయితే ఉంటాయి. ఇవి మ్యాక్ మినీతో మీకు ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ట్రాగా మీకు ఎక్కువ ఖర్చు పెట్టాలి మీరు. అండ్ ఇంకొకటి, దీన్ని మీరు బయటకు తీసుకెళ్ళడానికి కూడా కష్టమే. మీరు ల్యాప్టాప్ అనుకోండి ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు స్టూడెంట్స్ అయితే. ఇది మీరు బయటకు తీసుకెళ్ళలేరు. బయటకు తీసుకెళ్తే చెప్పా కదా మళ్ళీ బయట మీకు ఇవన్నీ ఉండాలి, మానిటర్ ఉండాలి, కీబోర్డ్ మౌస్ ఇవన్నీ సెటప్ ఉండాలి, లేకపోతే మీరు యూజ్ చేయలేరు. అదే ల్యాప్టాప్ అనుకో మనం క్యారీ చేయొచ్చు, ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. దానికే డిస్ప్లే ఉంటుంది, బ్యాటరీ అన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఆ ఫెసిలిటీ అయితే ఉండదు. ఇది ఎవరికి ప్రిఫరబుల్ అంటే ఎవరైతే మీరు ఇంట్లో, మీకు సొంత ఇల్లు ఉంది, మీరు ఇంట్లో నుంచి వర్క్ చేసుకుంటున్నారు, మీకు పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కావాలి. మీకు 50,000 రూపాయల దగ్గర ల్యాప్టాప్స్లో మీకు ఇంత పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు రాదు. ఎందుకంటే మీరు M4 మ్యాక్లో మీరు ల్యాప్టాప్లో కొనాలంటే మాత్రం, మ్యాక్బుక్లో కొనాలంటే 1,00,000 పైనే ఉంటుంది. M4 మీకు ఇది 50,000 రూపాయల లోపు అయితే రాదు. సో మీకు 50,000 రూపాయలు M4 ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు మ్యాక్ మినీయే తీసుకోవాలి. ఫస్ట్ ఇది మ్యాక్ మినీ గురించి మాట్లాడాలి, దాని డిజైన్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే చాలా ఇంప్రెస్ చేసింది నన్ను. చాలా చిన్నగా ఉంటుంది. మీరు లాస్ట్ జనరేషన్ నా దగ్గర M1 మ్యాక్ మినీ కూడా ఉంది, దాంతో కంపేర్ చేసి చూడొచ్చు. సైజ్లో మీకు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. యాపిల్ టీవీతో మనం కంపేర్ చేయొచ్చు. యాపిల్ టీవీ దగ్గర యాపిల్ టీవీ సైజ్లో మీకు ఇప్పుడు డిఫరెన్స్ చూడొచ్చు. సైజ్ మీకు చాలా వరకు తగ్గిపోయింది. వెయిట్ కూడా ఆల్మోస్ట్ మీకు పాత మ్యాక్ మినీ మీకు 1.2 kgs వెయిట్ ఉంటుంది. ఇది జస్ట్ మీకు 673 గ్రామ్స్ ఉంది, చాలా తక్కువ వెయిట్ వస్తుంది, పవర్ఫుల్ అయింది. అండ్ సైజ్ తగ్గింది కాబట్టి కొన్ని పోర్ట్స్ కూడా పోతాయి. మీకు ఇప్పుడు USB Type A పోర్ట్స్ అయితే మ్యాక్ మినీలో అయితే ఉండవు. అన్ని USB Type C పోర్ట్స్ అయితే ఉన్నాయి. 3 USB థండర్బోల్ట్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. 3 థండర్బోల్ట్ పోర్ట్స్ అంటే 3 డిస్ప్లేస్ కూడా మీరు కనెక్ట్ చేయొచ్చు. 3 ఎక్స్టర్నల్ డిస్ప్లేస్ మీరు డైరెక్ట్ కనెక్ట్ చేయాలని చేయొచ్చు. 3 6K డిస్ప్లేస్ కి సపోర్ట్ చేస్తుంది. ప్రెజెంట్ ఇది వచ్చేసరికి 5K డిస్ప్లే. ఇది మీరు 6K డిస్ప్లే ఉన్నా కానీ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది 3 థండర్బోల్ట్ పోర్ట్స్ తో పాటు మీకు 2 USB Type C పోర్ట్స్ ఉన్నాయి. ఒక 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది, ఒకటి LAN పోర్ట్ ఉంది, ఈథర్నెట్ పోర్ట్, ఇంకొకటి HDMI పోర్ట్ కూడా ఉంది. సో HDMI మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, ఒకవేళ మీరు డిస్ప్లే తీసుకున్నది HDMI సపోర్ట్ ఉంటే HDMI కేబుల్ నుంచి కూడా మీరు డిస్ప్లే అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడొచ్చు. ప్రజెంట్ నా ఆఫీస్లో HDMI సహాయంతో డిస్ప్లే కనెక్ట్ చేసినా మీకు వర్క్ అయ్యింది.
సో మీకు ఇదే కావాలని మాత్రం పెట్టుకోవద్దు. పోర్ట్స్ విషయంలో ఒకటే నచ్చింది పవర్ బటన్ పొజిషన్ వీళ్ళు బాటంలో ఇచ్చేసారు. ఇది డైరెక్ట్ మీకు కనిపించదు, కింద బాటంలో ఉంటుంది. సో మీరు యాక్సెస్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. ఫస్ట్ అలవాటు అయిన తర్వాత పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. అండ్ బాటంలో మీకు ఎయిర్ ఫ్లో ఉంటుంది, ఎయిర్ ఇన్ అవుట్ కూడా మీకు బాటంలోనే మీకు అనిపిస్తుంటుంది. ఫ్యాన్ మీకు బాటంలోనే ఉంటుంది. అండ్ ఇంకొకటి స్పీకర్స్ కూడా ఉంటాయి, బాటంలో మీకు స్పీకర్స్ కూడా ఉంటాయి. సో మీరు డైరెక్ట్ డిస్ప్లేకి స్పీకర్ లేకపోయినా కానీ సౌండ్ దాని నుంచి వస్తుంది, కాకపోతే చాలా తక్కువ వస్తుంది. ఒకసారి వినండి, మీకు అర్థమైంది స్పీకర్ సౌండ్ ఎలా ఉందో. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడే ముందు మీరు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ వీడియో చూస్తున్నారో ఈ వీడియో మొత్తం దీని నుంచి ఎడిట్ చేసింది, ఈ మ్యాక్ మినీ నుంచి ఎడిట్ చేసింది. ఏదైతే మీరు ఎఫెక్ట్స్ చూస్తున్నారో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ నార్మల్ మా హై ఎండ్ పీసీలో కాకుండా దీని నుంచి ఎడిట్ చేస్తే మీకు అవుట్పుట్ ఎలా వచ్చిందో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. అండ్ దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది బీస్ట్ అని చెప్పవచ్చు. ఇది నార్మల్గా అయితే మాత్రం 2.4 lakh దగ్గర ఇది అంతా కలిపి 48 GB ర్యామ్. ఇది మొత్తం కస్టమైజ్డ్ కాదు, మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీని స్పెక్స్ మొత్తం చూడొచ్చు. దీనిలో 48 GB ర్యామ్ ఉంటుంది, 1 TB మీకు స్టోరేజ్ ఉంటుంది, 14 core CPU ఉంటుంది, 20 core GPU, 16 core న్యూరల్ ఇంజన్ ఉంటుంది. సో మీకు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసినప్పుడు, మీరు జనరల్గా యూజ్ చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు. సాఫ్ట్వేర్స్ ఇప్పుడు ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా అదరగొట్టి పెడుతుంది, ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ ఫైనల్ కట్ వాడాలంటే ఫైనల్ కట్ కూడా వాడుకోవచ్చు. ఫైనల్ కట్ మీకు వన్ టైం పర్చేస్ దగ్గర 30,000 రూపాయల దాకా ఉంటుంది. దాన్ని మీరు కొనుక్కున్నారనుకోండి ఫైనల్ కట్ డైరెక్ట్ యూజ్ చేయొచ్చు. నేను ఎక్కువ ఫైనల్ కట్ యూజ్ చేస్తాను, మా టీం అయితే ప్రీమియర్ ప్రో యూజ్ చేస్తుంది. అండ్ గేమ్స్ కూడా మీరు ఆడుకోవచ్చు, గేమింగ్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం రే ట్రేసింగ్ కూడా యాడ్ చేశారు మ్యాక్ మినీస్కి. మీకు చాలాసార్లు చెప్పాను, మీకు నార్మల్ డార్క్ ఏరియాస్ కూడా మీకు బ్రైట్ కనిపిస్తుంటాయి, షాడోస్ కానీ ఇవన్నీ మీకు చాలా బాగా కనిపిస్తుంటాయి. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. గేమ్స్ కూడా మీరు ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు. ఇప్పుడు నేను పర్ఫార్మెన్స్ వైజ్ డిఫరెన్స్ కంపేర్ చేద్దాం. ఇప్పుడు నా దగ్గర టాప్ ఎండ్ పీసీస్ ఉన్నాయి, వాటితో కంపేర్ చేసి మాట్లాడతాను. ప్రజెంట్ నా దగ్గర టాప్ ఎండ్ పీసీ వచ్చేసరికి అది i9 ప్రాసెసర్తో వస్తుంది, ఇంటెల్ i9 13th generation ప్రాసెసర్తో వస్తుంది. అండ్ దానిలో ర్యామ్ వచ్చేసరికి దగ్గర 128 GB ర్యామ్ ఉంటుంది. అండ్ దానిలో జీపీయూ చాలా పవర్ఫుల్ జీపీయూ. ఇది జీపీయూ కాస్టే 2 లక్షల దాకా ఉంటుంది, 2 లక్షలకి మ్యాక్ మినీ వచ్చేస్తుంది. జీపీయూ వచ్చేసరికి దానిలో యూస్ చేస్తుంది NVIDIA RTX 4090 24 GB గ్రాఫిక్ కార్డ్. అది సో ఇది మేము జనరల్గా యూస్ చేసేది హై ఎండ్ ఇది. సో దీన్ని బెంచ్ మార్క్స్ అని చేస్తాను, గీక్ బెంచ్. అండ్ దీని బెంచ్ మార్క్స్తో కంపేర్ చేస్తే సింగిల్ కోర్ మల్టీ కోర్ CPU పరంగా మాత్రం ఇది బీట్ చేస్తుంది. ఈ M4 Pro ఉంది కదా, M4 Pro చాలా ఎక్కువ స్కోర్ చేస్తుంది. ఇంకా మీకు స్కోర్స్ కనిపిస్తున్నాయి ఈ i9తో కంపేర్ చేస్తే CPU పరంగా. కానీ GPU మాత్రం అది చెప్పే కదా కాస్టే 2 లక్షల రూపాయలు ఉంటుంది. GPU స్కోర్ అసలు దగ్గర కూడా లేదు. ఇది 70,000 స్కోర్ చేస్తే NVIDIA గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి దగ్గర 3,38,000 స్కోర్ చేసింది. అసలు పొంతన కూడా లేదు. కాకపోతే పర్ఫార్మెన్స్ లైక్ మనం యూజ్ చేస్తున్నప్పుడు జనరల్గా మనం ప్రజెంట్ ఈ వర్క్ చేస్తున్నప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఏదైనా రెండర్ చేయాలనుకోండి, నార్మల్ ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన సెటప్ ఉంది i9 ప్రాసెసర్తో NVIDIA గ్రాఫిక్ కార్డ్, అది 40 seconds టైం తీసుకుంటుంటే ఇది వచ్చేసరికి ఈ సెటప్ జస్ట్ 3 secondsలో రెండర్ చేస్తుంది. చాలా ఫాస్ట్గా రెండర్ చేస్తుంది. అండ్ నార్మల్ యూజ్ చేసినప్పుడు మీరు కొంచెం ల్యాక్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. మరి హెవీ వర్క్ చేసినప్పుడు ల్యాక్స్ అయితే ఉంటాయి, దానిలో కూడా ఉన్నాయి, దీనిలో కూడా ల్యాక్స్ అయితే ఉన్నాయి. కాకపోతే రెండరింగ్ మాత్రం సూపర్ ఫాస్ట్ అయితే అవుతుంది దీనిలో. ఇప్పుడు మనం వీళ్ళతోనే కంపేర్ చేద్దాం. యాపిల్ ఇది మ్యాక్ మినీ M1, ఇది వచ్చేసరికి కొత్తది MacBook Pro. ఇది నేను యూజ్ చేస్తున్నా, దీని రివ్యూ కూడా నేను తొందరలో మీకు తీసుకొని వస్తాను. ఇది M4తో వస్తుంది. ఇది M4, అది వచ్చేసరికి M4 Pro, ఇది కొత్తగా వచ్చిన ప్రాసెసర్స్ వీళ్ళవి. ఇప్పుడు వీటి స్కోర్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. M1 వచ్చేసరికి సింగిల్ కోర్లో 2384 స్కోర్ చేస్తే CPU పరంగా, M4 వచ్చేసరికి 3754 స్కోర్ చేస్తుంది. అదే M4 Pro చూసుకుంటే 3888 స్కోర్ చేస్తుంది. మల్టీ కోర్ చూసుకుంటే మాత్రం M1 8690 స్కోర్ చేస్తే M4 వచ్చేసరికి 15,000 దగ్గర స్కోర్ చేస్తుంది. M4 Pro వచ్చేసరికి 22,000 పైన స్కోర్ చేస్తుంది. M4కి M4 Proకి సింగిల్ కోర్లో పెద్ద డిఫరెన్స్ లేదు, కానీ మల్టీ కోర్లో మాత్రం హ్యూజ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అదే M1తో కంపేర్ చేస్తే మాత్రం అన్ని రకాలుగా మీకు సింగిల్ కోర్ కానీ మల్టీ కోర్ కానీ అన్ని రకాలుగా మీకు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంకా జీపీ పరంగా కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంది. M1 మీకు దగ్గర 21,000 స్కోర్ చేస్తుంటే M4 వచ్చేసరికి 38,000 దగ్గర స్కోర్ చేస్తుంది. M4 Pro వచ్చేసరికి 70,000 దగ్గర స్కోర్ అయితే చేస్తుంది. సో జీపీయూ పరంగా చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది M4 Pro 20 core GPU, M4 మీకు ఇక్కడ చూపిస్తుంది 10 core GPU. చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు బడ్జెట్ మ్యాక్ మినీ తీసుకోవాలనుకుంటే, ఇది టాప్ మోడల్ M4 Pro, అది M4 మ్యాక్ మినీ తీసుకోవాలనుకుంటే 60,000 రూపాయలకి వస్తుందని చెప్పా కదా. 60,000 రూపాయలది మీరు కొంటే ఈ హార్డ్వేర్తో వస్తుంది. ప్రజెంట్ దీనిలో ఉన్నది కదా, సేమ్ దీని హార్డ్వేర్తో M4తో వస్తుంది ప్రాసెసర్, 10 core CPU, 10 core GPU, 16 core వచ్చేసరికి న్యూరల్ ఇంజన్తో వస్తుంది. ఇది 16 GB ర్యామ్, 1 TB SSDతో వస్తుంది. సేమ్ స్పెక్స్ దానిలో వస్తే, కాకపోతే స్టోరేజ్ చేంజ్ అయిపోయింది. స్టోరేజ్ దానిలో 256 GB మాత్రమే వస్తుంది ఒకవేళ మీరు మ్యాక్ మినీ M4 తీసుకుంటే. సో మీకు పర్ఫార్మెన్స్ ఇప్పుడు నేను చెప్పా కదా, ఈ రేంజ్ ఎక్స్పీరియన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా, ఎందుకంటే ప్రైస్ డిఫరెన్స్ కూడా చాలా ఉంటుంది. ఒకవేళ మీరు మ్యాక్ మినీ M4 మోడల్ తీసుకుంటే 60,000 రూపాయలు, అది ఇది
దగ్గర దగ్గర 2,00,000 పైన ఉంది. 2,20,000 రూపాయల దాకా ఉంటుంది. ప్రైస్ డిఫరెన్స్ యూజ్ ఉంటుంది. కాకపోతే ఆ ప్రైస్‌కి ఏదైతే మీరు 60,000 రూపాయలు విత్ స్టూడెంట్ ఆఫర్ పెడితే మీకు 50,000 రూపాయలకి 50,000 రూపాయల లోపు ఈ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఎక్కువ. అండ్ ఇంకొకటి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు మ్యాక్ మినీ కొనాలనుకుంటే ఇప్పుడు కొత్త మోడల్‌కే వెళ్ళండి. మ్యాక్ మినీ M4కే వెళ్ళండి. ఎందుకంటే పాత మ్యాక్ మినీస్ చూసుకుంటే మీకు 8 జీబీ ర్యామ్‌తో వస్తాయి. ఇప్పుడు కొత్త మ్యాక్ మినీస్ మీకు 16 జీబీ ర్యామ్‌తో వస్తున్నాయి. అండ్ దీంతో పాటు మ్యాక్‌బుక్ ఎయిర్స్ కూడా అప్‌గ్రేడ్ చేశారు. ఆ మ్యాక్‌బుక్ ఎయిర్స్ M2, M3 మోడల్స్ ఉన్నాయి కదా! అవి 8 జీబీ నుంచి 16 జీబీకి అప్‌గ్రేడ్ చేశారు. ఎందుకు అప్‌గ్రేడ్ చేస్తున్నారంటే ర్యామ్ వీళ్ళు యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తీసుకురావడం కోసం. యాపిల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మీకు వీటన్నిటికి వర్క్ అయితాయి. M సిరీస్ అన్నిటికి వర్క్ అయితాయి. M1 కూడా వర్క్ అయిద్ది. M2, M3 అన్నిటికి వర్క్ అయిద్ది. కాకపోతే ర్యామ్ ఎక్కువ ఉంటే ఇంకా మీకు బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కదా! యాపిల్ ఇంటెలిజెన్స్ మీరు యూజ్ చేయడానికి. సో, అందుకే బేస్ మోడల్స్ అన్ని ఇప్పుడు యాపిల్ 16 జీబీతో తీసుకొని వస్తుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అని నేను ఒక యాపిల్ iOS వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సేమ్ ఫీచర్స్ మీకు ఇప్పుడు మ్యాక్‌లో కూడా ఉంటాయి. ఏమి తేడా అయితే ఉండదు. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. 8 పాయింట్ మీకు థంబ్‌నెయిల్ కనిపిస్తుంది. ఈ వీడియో చెక్ చేయండి. ఈ ఫీచర్స్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ దీనిలో ఉంటాయి. అండ్ పొరపాటున కూడా స్టూడెంట్ ఆఫర్‌లో మీరు 512 జీబీకి వెళ్ళకండి. 512 జీబీకి 256 జీబీకి 20,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంది. సో, మీరు తీసుకుంటే బేస్ మోడల్ తీసుకోండి. 16 జీబీ ర్యామ్, 256 జీబీ. మీరు 512 జీబీ మోడల్‌కి వెళ్తే ర్యామ్ సేమ్ ఉంటుంది. 16 జీబీ ర్యామ్ ఉంది. 512 జీబీ స్టోరేజ్ పెరుగుతుంది అంతే. 20,000 దానికి పెట్టే బదులు ఆ డబ్బులు యూజ్ చేసి మీరు ఇవన్నీ కొనుక్కోవచ్చు. మంచి మానిటర్ వస్తది. ఒక మంచి కీబోర్డ్, మౌస్ వచ్చేస్తది. అండ్ దాంతోపాటు ఒక టైప్ సి యూఎస్బీ హబ్ కూడా వస్తది. ఎందుకంటే దీనిలో మనకి టైప్ ఏ పోర్ట్స్ లేవు. ఒకవేళ మీరు వైర్డ్ మౌస్, కీబోర్డ్ కనెక్ట్ చేయాలన్నా గానీ టైప్ సి హబ్స్ వస్తాయి. అండ్ ఒక ఎస్ఎస్డీ కూడా వస్తది. ఒక 1 టెరాబైట్ ఎస్ఎస్డీ వచ్చేస్తది. సో, మీరు 256 జీబీ మోడల్ ఉన్నా గానీ మీరు ఎస్ఎస్డీ యూజ్ చేసుకొని మీరు సరిపోతది. మీరు 512 జీబీకి వెళ్ళిపోవాలని చెప్పేసి మీరు ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఇయన్నీ మీకు ఆ 20,000లో వచ్చేస్తాయి. ఇంకా మీకు బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటది. ఇది ఓవరాల్‌గా మ్యాక్ మినీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో, ఓవరాల్‌గా యాపిల్‌లో మన వాల్యూ ఫర్ మనీ చూడడం చాలా తక్కువ. సో, ఈ మ్యాక్ మినీ ఏదైతే ఈళ్ళు రీసెంట్‌గా లాంచ్ చేశారో మ్యాక్ మినీ M4 స్టూడెంట్ ఆఫర్ తోటి 50,000 రూపాయల లోపు ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ. యాపిల్ ఈ పదం మనం వాడలేం. వాల్యూ ఫర్ మనీ అని. ఇది మాత్రం వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. ఇదే ఓవరాల్‌గా వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్న వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ మ్యాక్‌బుక్ ప్రో వీడియో కూడా తొందరలో తీసుకొని వస్తాను. మ్యాక్‌బుక్ ప్రో కూడా నేను యూజ్ చేస్తాను. అది M4తో వస్తుంది. దాని గురించి కూడా మీకు వీడియో అయితే మన ఛానల్‌లో వస్తుంది. మొత్తం టెస్ట్ అయిన తర్వాత. సో, దాన్ని కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేయండి. ఒక మ్యాక్‌బుక్ ప్రో 2024 తీసుకోవాలనుకుంటే. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.